ప్రజలకు సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని సిద్దిపేట 26వ వార్డు మాజీ కౌన్సిలర్ కెమ్మసారం ప్రవీణ్ అన్నారు. గతంలో కూడా కిమ్స్ ఆసుపత్రి హైదరాబాద్ వారి సహకారంతో వార్డు ప్రజలకు ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ వంటి పలు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని గణేష్ నగర్ లో 26, 27 వార్డుల ప్రజల కోసం ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ ప్రవీణ్ మాట్లాడుతూ ప్రస్తుతం తీవ్ర ఎండల నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని విశ్వ హాస్పిటల్, హాసిని డెంటల్ హాస్పిటల్ సహకారంతో ఈ ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. క్యాంపులో ప్రజలకు బీపీ, షుగర్ పరీక్షలతో పాటు దంత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఎండాకాలంలో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే శరీరానికి తగినంత నీరు అందేలా ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలని కోరారు. రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు సేవ చేయడంలో మరింత ముందు ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీలక్ష్మి, డాక్టర్ యోగేష్, వార్డు సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు సిద్దిపేటలో 26, 27 వార్డులో విశ్వ హాస్పిటల్ అండ్ హాసిని డెంటల్ హాస్పిటల్ వారి సహకారంతో డాక్టర్ సంపత్ కుమార్ గౌడ్ అండ్ డాక్టర్ శ్రీలక్ష్మి మేడం అండ్ డాక్టర్ యోగేష్ అండ్ డాక్టర్ రమ్య గారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ హాస్పిటల్ వారు మేము ఫ్రీగా ప్రజలకు సేవను అందిస్తాం, ఎంతో కొంత మా భాగస్వామ్యం ఉండాలి, సొసైటీలో ఉన్నందుకు ప్రజలకు ఏదో ఒక మంచి సహకారం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఎండాకాలం పూట మరి ఎండ దెబ్బ తగలడం కానీ అనారోగ్యం గురి కాకుండా ముందస్తు జాగ్రత్తలకు వారు ఈ బీపీ, షుగర్ అండ్ వరేగా టెస్టులు చేసి వారికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా వాళ్ళే ఉచితంగా అందజేయడం అనేది చాలా మంచి విషయం. ఆ టెస్టులకు సంబంధించినటువంటి వాళ్ళకి ఏమైనా బీపీ కానీ షుగర్ కానీ ఉన్నట్టయితే, ఒకవేళ ఇంకేమైనా ఉన్నట్టయితే దానికి సంబంధించిన మెడిసిన్స్ వాళ్ళు ఉచితంగా అందజేయడం అనేది చాలా మంచి విషయం. ఇటువంటి కార్యక్రమం ముందు ఎంతో చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాం. విశ్వ హాస్పిటల్ వారు ప్రతి వారం ఫ్రీ క్యాంపు జరిపిస్తున్నారు. ఎండాకాలం తరపున ఎండ వల్ల చాలామంది స్ప్రో కోల్పోవడం, ఎండ దెబ్బ తాకడం వల్ల ఇబ్బంది కోలుకుంటున్నారు. అందువలన అందరూ జాగ్రత్త తీసుకోండి, నీళ్లు తాగండి, ఎండలు వెళ్ళకండి. ఇంకా ఈ క్యాంప్ వల్ల అందరికీ షుగర్, బీపీ అన్ని టెస్టులు చేపిస్తున్నాం.